హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మా అత్త ఇద్దరం కలిసి రోడ్ల మీద పడి తిరుగుతున్నాం. అలా తిరుగుతుంటే మా అత్త దూరం నుండి అక్కడ ఏదో ఎగ్జిబిషన్లా ఉంది అని చెప్పింది. వెంటనే ఇంకా బండి యూటర్న్ తిప్పి వెంటనే వెళ్ళిపోయాము అక్కడికి. మామూలుగా కాదు, యమ్మ స్పీడ్లో వెళ్ళి నీట్గా లోపలికి వెళ్ళేసరికి ఇట్లా పెట్టాడు మొత్తం అన్నీ కూడా. బట్ నేమ్స్ నాకు తెలీదు, అడగొద్దు. బయట నుంచి చూసాను, ఓన్లీ బట్టలే ఉన్నాయి అనుకున్నా. చూస్తే ఇక్కడ పిల్లలు ఆడుకుంది ఉంది. దగ్గరికి వెళ్ళాను, ఎక్కిస్తారా అని చెప్పి. వాళ్ళేమో ఓన్లీ బిలో 10 ఇయర్స్కే ఎక్కిస్తానన్నారు. నోరు మూసుకొని పక్కకు వచ్చేసాను. తర్వాత ఇక్కడ ఈ జంపింగ్ చూశాను. ఇంకా వాడు పక్కకు తోస్తే నాకు దీన్ని అడగాలనిపించలేదు, సో అడగలేదు. అందులో కూడా అందరూ చిన్నపిల్లలే ఎక్కుతున్నారు, అందులోకి మనం వెళ్ళి ఏం చేస్తాంలే అని చెప్పి అడగలేదు కూడా, లైట్ తీసుకున్నాను. కామ్గా నీట్గా లోపలికి వచ్చేసాను. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, నాకు వీటి నేమ్స్ కూడా తెలీదు. పచ్చళ్ళు స్టోర్ చేసుకుంటారు కదా, అదే. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. నేను నార్మల్గా హోమ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అయితే వాడు ఇలాంటి సేమ్ ఇలాంటిదే పచ్చళ్ళు స్టోర్ చేసేది 500 చెప్పాడు, చిన్నది. ఇక్కడ మనకి 200కే వస్తుంది. మీకు కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ వెరైటీగా ఉంది, దేనికి వాడాలో కూడా తెలియలేదు. కామ్గా పెట్టేశాను. 350 చెప్పాడు. మనకి దేనికి వాడాలో కూడా తెలియకుండా 350 పెట్టి కొన్నాను అనుకోండి. ఇప్పుడు మా మమ్మీతో వస్తే కొంటే పర్లేదు. మా మమ్మీ లేకుండా మనం కొన్నామనుకోండి, ఇంటికి వెళ్ళి తిట్లు కాయాలి. ఎందుకు చెప్పండి మనకు తిట్లు అని చెప్పి కామ్గా వీడియో తీసుకొని వచ్చేసాను. డబ్బులు లేవు కూడా, మనం జాబ్లెస్ కదా, మనకు డబ్బులు ఎక్కడ ఉంటాయి. సో నోరు మూసుకొని వచ్చేసాను. కానీ ఇవి చూడడానికి చాలా బాగున్నాయి, నాకు తీసుకోవాలనిపించింది. ఈ ఎలిఫెంట్ కోతి బొమ్మ కూడా. కిడ్డీ బ్యాంక్, యాక్చువల్లీ కిడ్డీ బ్యాంక్ అంటే గుర్తొచ్చింది, నేను మీకు చెప్పలేదు కదా. నేను యాక్చువల్లీ అక్టోబర్ 1 నుంచి నేను ఒక ఉండిలో మనీ వేస్తున్నాను. ఐస్ క్రీమ్ తినకుండా నా ఐస్ క్రీమ్ డబ్బులన్నీ కూడా అందులో వేస్తున్నాను. చూడాలి అది ఎప్పటికీ నిండుతుంది అని చెప్పి, ఎన్ని డబ్బులు నేను ఐస్ క్రీమ్కి తగలేస్తున్నానని కూడా తెలుస్తుంది. చూద్దాం. అది మ్యాక్సిమం సగం నిండిపోయింది ఆల్రెడీ. కానీ నేను అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు నేను ఐస్ క్రీమ్ తినలేదంటే మీరు నమ్ముతారా చెప్పండి? నమ్మరు, కానీ నమ్మాల్సిందే. ఎందుకంటే ఇది నేను చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాను. ఈ ఎగ్జిబిషన్కి వస్తే రకరకాలు ఉన్నాయి, మామూలుగా కాదు. యాక్చువల్లీ మీ పేరెంట్స్తో వెళ్తే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కొని డబ్బులు తగిలేస్తారు. అన్నీ మంచి రేట్లే ఉన్నాయి, ఎక్కువ రేట్ కూడా కాదు. అండ్ కార్పెట్స్ అవి కూడా ఉన్నాయి. 5x7 అనుకుంటా ఫీట్, నాకు సరిగ్గా తెలీదు. మీరు నార్మల్గా ఎక్కడ కొన్నా కూడా కార్పెట్స్ 2000 నుండి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మాత్రం 1800. వాడు చెప్పడం 1800 చెప్పారు, మీరు బేరం ఆడితే తక్కువకే ఇస్తాడు. అండ్ మా అత్తకి పాన్లు అంటే చాలా ఇష్టం, సో ఇక్కడికి వచ్చాం. ఏవేవో ఇచ్చాడు టేస్ట్ చూడడానికి. వాడు ఇచ్చినవన్నీ తినేసి కొనకపోతే బాగోదని చెప్పి నీట్గా ఇదేదో తీసుకుంది మా అత్త. నాకు తెలియదు దాని నేమ్, సో లైట్ తీసుకున్నాను. నేను ఇవన్నీ టేస్ట్ చూడడానికి వెళ్ళినట్టుంది. అండ్ ఇక్కడ పిల్లల బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. కొనమన్నాను అనుకోండి, అస్సలు బాగోదు. మమ్మీతో ఎందుకు రాలేదా అనిపించింది ఫస్ట్ టైం. మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఏది కొనాలనిపిస్తే అది కొనేసి డబ్బులన్నీ తగిలేసేయండి. నాకైతే ఈ సైకిల్ చాలా నచ్చింది. 350 చెప్పాడు, 150కి అడిగితే ఇవ్వలేదు. నోరు మూసుకొని వచ్చేసాను. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి అని చెప్పి నీట్గా వీడియో తీసాను ఈ సైకిల్ని. వాడు 350 చెప్తే మా అత్త 150కి అడిగింది. మీరే అక్కడ ఉంటే మీరు ఎంతకు అడుగుతారు అన్నది చెప్పి కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ప్లాస్టిక్లో కూడా చాలా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అసలు మమ్మీని కనుక ఇక్కడ వదిలితే అసలు ఇక్కడ నుండి కదలరు. నేనైతే అది పట్టించుకోలేదు, జస్ట్ వీడియో తీసి లైట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఈ రేడియం స్టిక్కర్స్. ఇవి సెలెక్ట్ చేసుకోవడానికి వాడిని పిచ్చెక్కించాను. ఒకసారి ఇది ఒకసారి అది అని చెప్పి లాస్ట్కి ఇది అయితే తీసుకున్నాను. వాడు ఏది తీసుకోపోతే కొట్టేలా ఉన్నాడు, అందుకే అన్నీ తీపించాను వాడితోటి, అందుకే తీసుకున్నాను. అట్ లాస్ట్ ఎగ్జిబిషన్కి వచ్చి మిరపకాయ బజ్జీ తిని ఎండ్ చేస్తాం. ఇందాక ఫస్ట్లో ఇవి కొందాం అనుకున్నా, చాలా బేరం ఆడితే 2 50 రూపీస్కి ఇచ్చాడు. నీట్గా కొనేసి